హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మెక్ సొల్యూషన్ గ్యారేజ్. ఈరోజు మనం ఆటో సైకిల్ మీద ఇంకొక ఇంపార్టెంట్ ప్రాబ్లం అనేది సాల్వ్ చేద్దాం. ఈ ప్రాబ్లం చూస్తే ఎయిర్ స్టాండర్డ్ ఆటో సైకిల్ ఆపరేట్స్ బిట్వీన్ టెంపరేచర్ లిమిట్స్ 21 degrees and 815 degrees centigrade, 815 centigrade. Calculate the ideal thermal efficiency of the cycle for the compression ratio 10:1. Okay, compare this with the efficiency of the Carnot cycle operating between the same temperature limits. అంటే మనకి క్వశ్చన్లో ఏం అడిగారంటే ఆటో సైకిల్కి 2 టెంపరేచర్ లిమిట్స్ ఉన్నాయి, 21 degrees 815 degrees. దాని కంప్రెషన్ రేషియో కూడా ఇచ్చారు 1:10 అని. సో మనల్ని ఆటో సైకిల్ ఎఫిషియన్సీని కార్నర్ సైకిల్ థియరిటికల్ ఎఫిషియన్సీతో మన సేమ్ టెంపరేచర్స్ దగ్గర ఉన్నది మనకి ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. రెండిట్లకి ఎంత డిఫరెన్స్ వస్తుంది ఎఫిషియన్సీ అని. ఇప్పుడు కార్నర్ సైకిల్కి ఆటో సైకిల్కి ఎఫిషియన్సీ డిఫరెన్స్ ఎంతో చూడమని చెప్పారు అంతే. మనం ప్రాబ్లం తీసుకుంటే మినిమం టెంపరేచర్ మినిమం టెంపరేచర్ 21 degrees ఇచ్చారు కదా, నేను దీన్ని కెల్విన్లోకి మారుస్తున్నాను. 21 + 273 degrees మనకి 294 వస్తుంది క్యాషువల్ కాల్కులేట్ చేస్తే. మ్యాక్సిమం టెంపరేచర్ మ్యాక్సిమం టెంపరేచర్ 815 కదా, సో మనకి 273 యాడ్ చేస్తే 1088 కెల్విన్స్ వస్తుంది. కంప్రెషన్ రేషియో 10:1 అన్నారు కాబట్టి 10 అవుతుంది. మనకి ఆటో సైకిల్తో ఫైండ్ అవుట్ చేయమన్నారు కాబట్టి ఫస్ట్ ఆటో సైకిల్ ఎఫిషియన్సీ ఫార్ములా చూద్దాం. ఎఫిషియన్సీ ఆఫ్ ఆటో సైకిల్ ఫార్ములా ఏంటి? ఎన్ ఆటో ఎఫిషియన్సీ కదా, ఎఫిషియన్సీ ఆఫ్ ఆటో ఈజ్ ఈక్వల్ టు 1 - 1/R⁻(Γ-1) అంతే కదా. సో 1 - 1/R మనకి ఎంత ఇచ్చాడు? 10 ఇచ్చాడు. గామా మనకి ఇవ్వలేదు, ఇచ్చినా ఇవ్వకపోయినా మనం 1.4, ఒకవేళ ఇస్తే ఇచ్చిన వాల్యూ వేయచ్చు. అసలు గామా ఇవ్వలేదంటే మనం 1.4 తీసుకోవాలి. ఓకే, 1.4 - 1 అంతా 0.4 కదా, 10^0.4 1/10^0.4 చేస్తే మనకి ఈ వాల్యూ మనకి ఎంత వస్తుంది? ఇది 1 ఇలా ఉంచుకుందాం. ఈ వాల్యూ మొత్తం మనం క్యాషువల్లో కాల్కులేట్ చేస్తే 0.398 వస్తుంది. 1 - 0.398 చేస్తే మనకి 0.602 వస్తుంది అనమాట. ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్లో చెప్పాలంటే 60.2% ఎఫిషియన్సీ ఆఫ్ ఆటో సైకిల్ ఈజ్ ఈక్వల్ టు 60.2 అనమాట. ఓకే, మనం ఎఫిషియన్సీ ఆఫ్ ద కార్నర్ సైకిల్ చూద్దాం. ఇప్పుడు ఎఫిషియన్సీ ఆఫ్ ద కార్నర్ సైకిల్ అంటే కార్నర్ సైకిల్ని మనం సేమ్ టెంపరేచర్ లిమిట్స్ దగ్గర మనకి చేయమని చెప్పారు కదా, సో టెంపరేచర్స్ని యూజ్ చేసి చేయమన్నారు కాబట్టి ఎఫిషియన్సీ ఆఫ్ కార్నర్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములాస్లో మనం ఎలా చెప్పాలో Tmax కదా, Tmax - Tminimum/Tmax అనేది దీని ఫార్ములా. ఇప్పుడు Tmax అనుకున్నాను, లేకపోతే దీన్ని నేను T2 కూడా అనుకోవచ్చు, లేకపోతే దాన్ని T1 అని కూడా అనుకోవచ్చు. ఓకే, ఇప్పుడు దీన్ని చేస్తే మ్యాక్సిమం టెంపరేచర్ 1088 కెల్విన్స్లో, 298 మినిమం టెంపరేచర్, మ్యాక్సిమం టెంపరేచర్ 1088 కదా, ఇంటూ 100 మనకు పర్సంటేజ్లో కావాలి కాబట్టి ఇంటూ 100 వేస్తాను. దీని వాల్యూ మనకి ఎంత వస్తుంది అంటే ఈ మొత్తం వాల్యూ క్యాషువల్ కాల్కులేట్ చేస్తే ఈ వాల్యూ 73 వస్తుంది. పర్సంటేజ్ కాబట్టి మనం పర్సంటేజ్ వేసుకుంటాం. ఓకే, మనం ఇప్పుడు ఒక లైన్ రాయాలి. దస్ ద ఎఫిషియన్సీ ఆఫ్ కార్నాట్ సైకిల్ ఈజ్ greater than the auto cycle
ఎఫిషియన్సీ. అంతే అన్నమాట, చాలా సింపుల్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రమ్ మ్యాథ్స్ సొల్యూషన్ గ్యారేజ్.